ప్రయత్నాడండి. ఈరోజు మనం చదువుకోబోయే అధ్యాయం కీర్తనలు 37 అధ్యాయం 1వ వచనం నుంచి చూద్దాం. చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడకము, దుష్కార్యములు చేయువారిని చూచి మస్తరపడకము. వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూర వలనే వాడిపోవుదురు. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుచు దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ప్రయత్నాడండి. చూసారండి, ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడకము. చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటండి, అయ్యో వాళ్ళు చూసావా ఎంత అలా ప్రవర్తిస్తున్నారు, ఎంత చెడుగా అలా చేస్తున్నారు, అయినా కూడా వాళ్ళకి రోజులు బాగున్నాయే, మనం ఇంత మంచిగా ఉంటామే, మనకేంటి ఇన్ని కష్టాలు వస్తున్నాయి అనేసి ఆలోచిస్తూ ఉంటారు. కానివ్వండి వాళ్ళకి ఏంటంటండి దుష్కార్యాలు చేసేవారంట. వాళ్ళు ఇది ఎండుగడ్డి, అదే గడ్డి ఎలా అయితే వాడిపోతుందో అలానే తొందరగా ఎండిపోతారంట. గడ్డి ఎలా అయితే ఎండిపోద్దో అలానే ఎండిపోతారు. ఇంకా ఆకుకూర చూసారా, కోసిన రోజు చాలా నిగనిగలాడుతూ ఉంటుంది, కానీ వెంటనే అది వాడిపోతుంది. అలానే వాళ్ళు కూడా త్వరలోనే వాడిపోతారు. కాకపోతే ఇప్పుడు బాగుంది కదా అని మనం అసలు అనుకోకూడదండి. ఎప్పుడు కూడా ఏం జరుగునో మనం చూడలేం. కానీ మనం ఏం చేయాలంట? దేని యందు ఆనందించాలంట? యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము. అప్పుడు దేశం ముందు నివసించి సత్యమును అనుసరించాలంటండి. ఆయన త్రోవలు నడిచినప్పుడు మనకి ఇప్పుడు కొన్ని కష్టాలు రావచ్చు, బాధలు రావచ్చు, కానీ అన్నిటిలో కూడా దేవుడు మనకి తోడుగా ఉంటాడు. మనం ఏదైనా ఒక రైతుని చూడండి, ఉదాహరణకి ఆ రైతు ఏం చేస్తాడండి? పొలం దున్నుతాడు, కానీ ఎప్పుడు దున్నుతూనే ఉంటాడండి? లేదు కదా. కొద్ది రోజులు దున్నిన తర్వాత పంట వేస్తాడు. అది చేతికి వచ్చే వరకు దానికోసం ఎదురు చూస్తాడు. అలానే మన కష్టాల్లో మనం దేవుడికి ప్రార్థన చేయాలండి. మోకరించి ప్రార్థన చేసి దేవుడి వైపు తిరిగినప్పుడు ఆయన మనకి తోడుగా ఉంటాడు. తగిన కాలమందు మనకి ప్రతిఫలం ఇస్తాడు. కానీ మనం ఎదురు చూసే వాళ్ళ ఉండాలి, అంతేగాని చెడ్డవారిని చూసి మస్తరపడేలా ఉండకూడదన్నమాట. దుష్టుల క్షేమముని చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా, దుష్టుల క్షేమముని చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా, దీర్ఘశాంతము గల దేవా నా చేయ విడవక నడిపించితివి. ఆయన ఏం చేస్తాడండి? దీర్ఘశాంతంతో ఉంటాడంట. దీర్ఘశాంతంతో ఉండి మనల్ని ఆయన కాపాడుతూ ఉంటాడు. మనం ఎన్ని తప్పులు చేసినా దేవుడు క్షమిస్తున్నాడు. కానీ మనం ఏం చేయాలండి? ఆయన యందు మన పాపాలను ఒప్పుకుని విడిచిపెట్టి మళ్ళీ వాటి వైపు తిరిగి చూడకుండా ఆయన వెంబడించే వారిలాగా, ఆయన కోసం ఎదురు చూసే వాళ్ళలాగా, ఆయన ఎప్పుడు వచ్చినా ఎత్తబడే గుంపులో మనం ఉండేలాగా మన నడవడికని సిద్ధం చేసుకుని ఉండవండి. ఈ చిన్ని వాక్యం దేవుడు దీవించును గాక.